హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు కొత్త కథ వినడానికి వచ్చేసారా? సరే వినేద్దాం పదండి. ఒక ప్రశాంతమైన ఇల్లు. ఆ ఇంట్లో ఒక బామ్మ, ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళ పేరు మను, మహేష్. ఆ బామ్మ మను మహేష్కి రోజు కథలు చెప్తుంది. అయితే ఈరోజు కూడా ఏం కథ చెప్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కథ వినండి. అనగనగా ఒక అందమైన రాజ్యం. అది చాలా పెద్ద రాజ్యం. ఆ రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఎంతోమంది కుమార్తెలు. కానీ ఆయనకి ఎంతమంది కుమార్తెలో చాలా రహస్యంగా ఉంచాడు. ఆ రాకుమార్తెల చెప్పులు రోజు తెగిపోతూ ఉండేవి. ఆ రాజుకి ఎందుకు తెగిపోతున్నాయో అస్సలు అర్థమయ్యేది కాదు. అయితే ఒకరోజు ఒక చెప్పుల వ్యాపారిని ఆ రాజ్యానికి పిలిపించాడు. ఆ వ్యాపారి దగ్గర ఉన్న ఎన్నో రకరకాలైన చెప్పులన్నీ ఆ యువరాణుల ముందు పరిచాడు. అయినా కూడా వారి చెప్పులు తెగిపోవడంతో ఆ వ్యాపారి రాజుకు క్షమాపణ తెలిపాడు. ఆ రాజు దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ రాత్రి రాజ్యంలో ఉన్న మొత్తం సైన్యాన్ని యువరాణుల గది బయట కాపలా పెట్టాడు. కానీ తెల్లవారేసరికి మళ్ళీ ఆ యువరాణుల చెప్పులు తెగిపోయాయి. కానీ ఆ రాజుకి ఈ రహస్యం ఏంటో అస్సలు అంతు చిక్కడం లేదు. దీనితో రాజు ఒక ఉపాయం ఆలోచించాడు. ఈ చెప్పుల వెనుక ఉన్న రహస్యాన్ని కనిపెట్టిన వారికి తన పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని రాజు ప్రకటించారు. ఈ ప్రకటనని ఆ చెప్పుల వ్యాపారి కూడా చూశాడు. అది చూసి రాజ్యానికి బయలుదేరాడు. ఈ రహస్యాన్ని బయటపెడతానని రాజుకి మాటిచ్చాడు. ఆ రోజు రాత్రి ఆ వ్యాపారి యువరాణుల గది బయట నిరీక్షించాడు. ఆ గదిలో నుండి వెలుగు రావడం గమనించి మెల్లగా ఆ గదిలోకి ప్రవేశించాడు. ఆ గదిలో ఒక అద్భుతాన్ని చూశాడు. హఠాత్తుగా ఒక తలుపు ప్రత్యక్షమైంది. ఆ తలుపును తెరిచి యువరాణులందరూ లోపలికి ప్రవేశించారు. ఆ వ్యాపారి కూడా వారి వెనకే కొనసాగాడు. అలా కొంచెం దూరం నడిచాక ఒక అందమైన ప్రదేశం కనిపించింది. ఆ ప్రదేశంలో అందమైన సరస్సు. ఆ సరస్సులో ఒక నావ ఉంది. ఆ నావలోకి ఎక్కి యువరాణులందరూ ఎక్కడికో ప్రయాణం సాగారు. ఆ నావలో కొంచెం దూరం ప్రయాణించాక ఒక అందమైన భవనం కనిపించింది. ఆ యువరాణులందరూ ఆ భవనంలోకి వెళ్ళారు. ఆ భవనంలో ఆ రాకుమారులను కలిసి వారితో కలిసి భవనం లోపలికి వెళ్ళారు. ఆ భవనంలో చాలా పెద్ద గది ఉంది. అది చాలా అందంగా ఉంది. ఆ గదిలో రాకుమారులు రాకుమార్తెలతో కలిసి నాట్యం చేయడం మొదలుపెట్టారు. ఈ దృశ్యాన్ని ఆ వ్యాపారి ఆశ్చర్యంతో చూస్తూ అలానే ఉండిపోయాడు. ఈ విషయాన్ని రాజుకు చెప్పాలని తిరిగి రాజ్యానికి బయలుదేరాడు. తెల్లవారాక ఆ రాజ్యానికి వచ్చి ఆ వ్యాపారి అక్కడ జరిగినదంతా రాజుకి వివరించాడు. అప్పుడు రాజు ఆ వ్యాపారి తెలివితేటలకు మెచ్చి ఇచ్చిన మాట ప్రకారం తన పెద్ద కుమార్తెను ఆ వ్యాపారికిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. రాజు ఆ వ్యాపారి పేరు ఏమిటి అని అడగగా కరణ్ అని తెలిపాడు. రాజు తన పెద్ద కుమార్తె పేరు దివిక అని, ఇది రహస్యంగా ఉంచాలని కరణ్ దగ్గర మాట తీసుకున్నాడు. కరణ్, దివిక పెళ్లికి ఎంతో అందంగా తయారయ్యారు. ప్రజలందరి సమక్షంలో వారి పెళ్లి జరిగింది. పెళ్లిలో ప్రజలందరూ ఎంతో ఆనందంగా గడిపారు. అందరూ ఆటపాటలతో నాట్యం చేస్తూ చాలా సంతోషంగా గడిపారు. అలా వారి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. అలా బామ్మ ఈ కథను ఇలా ముగించింది. ఈ కథ వినడంతో మను, మహేష్ చాలా సంతోషించారు.
అసలు ఆ యువరాణులు ఎంతమంది ఉన్నారు, వారి పేర్లు ఏమిటి, ఆ రాజు ఎందుకు రహస్యంగా ఉంచాడో తెలుసుకోవాలనుకుంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.